సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి. ఇది వచ్చేసి మంచి వార్మ్ సిల్క్ మీద టిష్యూ బేసిస్తో తీసుకున్నారు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి వార్మ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి. సో చూడండి బ్యూటిఫుల్ శారీ, కంప్లీట్గా కూడా హారిజాంటల్ లైన్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. కంప్లీట్ మీనాకారీ వస్తుంది, టిష్యూ వస్తుంది, అగైన్ మీనాకారీ అండ్ దెన్ బార్డర్స్ వస్తాయండి. చాలా బాగుంది డిజైన్ అయితే, కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. బార్డర్ కూడా కంప్లీట్ క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు. పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు అండి, కంప్లీట్గా కూడా రన్నింగ్ పళ్ళు ప్యాటర్న్లో తీసుకొని హైలైట్ చేశారు. అండ్ దెన్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది. ఇట్లానే మనకి శారీలో ఎట్లయితే రన్నింగ్ ఉంటుందో సేమ్ అట్లానే బ్లౌజ్ కూడా తీసుకొని హైలైట్ చేశారు. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి, వామ్ సిల్క్లోనే ఎల్లో కలర్ తీసుకున్నారనమాట. చాలా బాగుంది. సో శారీస్ అయితే లైట్ వెయిట్తోనే ఉన్నాయండి, వెయిట్ కూడా ఏమీ లేదు. విత్ టిష్యూ బేసిస్ మీద ఉంటాయన్నమాట. మనకి శారీ కూడా మనకి టిష్యూతో ఉంటుంది. సో చూడండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో తీసుకున్నారు. చాలా చాలా బాగున్నాయి లిటరలీ. సో ఈ పర్టికులర్ శారీస్ హెవీ ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ మనకు వచ్చిన శారీలో బ్లౌజ్ అయితే ఇట్లా ఉంటుంది. బట్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రిఫర్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది శారీకి. బార్డర్స్ కూడా చూడండి చక్కగా వెరీ యూనిక్ ప్యాటర్న్లో ఉన్నాయి. అసలు శారీ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. సో హెవీ లుకింగ్ శారీస్ ఇన్ వార్మ్ సిల్క్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ వస్తాయండి శారీస్ అయితే. సో మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ డార్క్ పింక్ కలర్ అండి. అసలుకి శారీస్ అయితే కొంచెం చాలా యూనిక్ ప్యాటర్న్లో తీసుకున్నారు. హారిజాంటల్ లైన్స్ కానీ, ఫ్లవర్ డిజైన్ కానీ, అగైన్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ క్రీపో ప్యాటర్న్లో వస్తుందన్నమాట. సో ఫ్లవర్ బంచెస్లో కూడా 2 కలర్స్ యూస్ చేశారండి మీనాకారి. సో మంచి పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ అండ్ అగైన్ ఎల్లో కలర్ని యూస్ చేసి హైలైట్ చేశారు. శారీ అంతా కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్ జరీతో మనకి హెవీ వీవింగ్తో ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనకి లైన్స్ ప్యాటర్న్లోనే తీసుకొని హైలైట్ చేశారు. బట్ ఫ్లవర్స్ అయితే రావన్నమాట. శారీలో మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, సో బ్లౌజ్కి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఏమీ రాదు. సో లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం కైండ్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అని చెప్పొచ్చు అనమాట. మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, మంచి రామా గ్రీన్ కలర్లో తీసుకున్నారు. వార్మ్ సిల్క్లో విత్ టిష్యూ ఉంటుంది. సో పన్నా కూడా చూడొచ్చు ఎంత పెద్ద పన్నా ఉంటుందో, లెంత్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ చార్ట్ అంతా కూడా డార్క్ కలర్ చార్ట్ విత్ కంప్లీట్గా కూడా లైట్ సిల్వర్ కలర్ జరీ అండ్ మీనాకారీ థ్రెడ్స్ని యూస్ చేసి శారీ అంతా కూడా హైలైట్ చేశారండి. సో మనకి శారీ రన్నింగ్ ఎట్లా అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ అయితే ఇచ్చేసారనమాట, బట్ విత్ నో ఫ్లవర్ బుటీస్. సో ఫ్లవర్ బుటీస్ అనేది మనకి బ్లౌజ్కి ఏమీ రాలేదు. మొత్తం ఇట్లాగా డాట్స్ అండ్ లైన్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ అనేది. సో ఈచ్ పీస్ వచ్చేసి 2 పీసెస్ ఉన్నాయన్నమాట ఈచ్ శారీ అనేది. సో మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాబ్స్. సో మనము బ్యూటిఫుల్ శారీ అండి, మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇన్ వార్మ్ సిల్క్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి వార్మ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. లైట్ వెయిట్తోనే ఉంటాయండి శారీస్ అయితే. సో శారీ అంతా కూడా ఒకసారి మీకు డిజైన్ చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ శారీ అండి, కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మంచి ప్లీట్స్ పెట్టుకొని కట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తం అంతా మీనాకారీ అండ్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు. పళ్ళు కూడా మనకి కైండ్ ఆఫ్ రన్నింగ్ పళ్ళు లానే కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ ఇచ్చేసారనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇట్లా లైన్స్ ప్యాటర్న్తోనే తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్.